Hi all, welcome to Pranu's World. ఈ వీడియో వచ్చేసి బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ వీడియో అన్నమాట. నెల్లూరు ఫేమస్ మొహరంకి చేసే రొట్టెల పండుగ. నేను దర్గాకి వెళ్ళే దారిలో వచ్చి ఎంట్రన్స్ నుంచి చాలా షాప్స్ ఉన్నాయి గాయస్. మొత్తం అయితే ఒక మినీ చార్మినార్ లాగా అనిపించింది నాకైతే. నెంబర్ ఆఫ్ షాప్స్ అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి ఒక్కొక్క షాప్ చూస్తుంటే. నేనైతే చాలా కొనుక్కున్నాను, లైక్ ఇయర్ రింగ్స్, బ్లాక్ బీడ్స్ చైన్, క్రిద్యాకి కొన్ని టాయ్స్ చాలా అయితే కొన్నాను. ఇక్కడ మర్మైడ్ షో కూడా పెట్టారనమాట. మర్మైడ్స్తో షో చేయించారు. ఇక్కడ చాలా ఆడుకునేవి, రైడ్స్ చాలా ఉన్నాయి, లైక్ కొలంబస్, జైంట్ వీల్, చాలా రైడ్స్ ఉన్నాయి. చాలా బాగా అనిపించింది. చాలా పెద్ద కొలంబస్ ఇదైతే. నాకైతే ఎప్పుడెప్పుడు దాన్ని ఎక్కాలా అనిపిస్తూ ఉండింది. డ్రాగన్ ట్రైన్ కూడా ఉంది. డ్రాగన్ ట్రైన్ అయితే క్రిద్యాని ఫస్ట్ టైం ఎక్కించాను. డ్రాగన్ ట్రైన్ క్రిద్యా చాలా ఎంజాయ్ చేసింది. నేనైతే ఫస్ట్ భయపడుతుందేమో, ఏడుస్తుంది అనుకున్నాను. బట్ షీ ఎంజాయ్డ్ ఎ లాట్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది క్రిద్యాతో ఫస్ట్ టైం డ్రాగన్ ట్రైన్ రైడ్ ఎక్కడం. ఐ లవ్డ్ ఇట్ లిటరల్లీ. పిల్లల్ని ఇలాంటి రైడ్స్లో ఎంగేజ్ చేస్తూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక్కడ రైడ్స్ అన్నీ ఎక్కేసాక మేమైతే దర్గా దగ్గర చెరువు దగ్గరికి అయితే, స్వర్ణాల చెరువుకి అయితే స్టార్ట్ అయిపోయాము. దర్గాని మనం చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు గైస్. కేవీఆర్ దగ్గర దిగేసామంటే కేవీఆర్ నుంచి చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సో కేవీఆర్ నుంచి కూడా మనం రీచ్ అవ్వచ్చు. అలాగే రైల్వే స్టేషన్ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి కూడా రీచ్ అవ్వచ్చు. చూడండి అసలు క్రౌడ్ ఎలా ఉన్నారంటే అలా ఉన్నారు. ఒకసారి చూడండి మీరే. ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట పబ్లిక్. వేరే వేరే ఊర్ల నుంచి, ఢిల్లీ నార్త్ సైడ్ నుంచి కానీ, సౌత్ సైడ్ నుంచి కానీ ఎక్కడెక్కడో వస్తారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ రిలీజియన్ అందరు ఇక్కడికి వస్తారు. ఇదే ఆ స్వర్ణాల చెరువు అనమాట. చూడండి ఎంత బాగుందో. కానీ వాటర్ అయితే డర్టీగా ఉన్నాయనుకోండి. చాలా పెద్దది గాయస్. ఇది చాలా పెద్ద చెరువు అనమాట. ఇది నెల్లూరు చెరువు అని కూడా అంటారు. చాలా వాస్ట్గా ఉంటుంది. ఏంటంటే 1200 సెంచరీ నుంచి ఈ ఎక్స్చేంజ్, ఈ రొట్టెల పండుగ అనేది జరుగుతూ ఉంది. 12th సెంచరీ నుంచి ఈ రొట్టెల పండుగ అనేది చాలా బాగా జరుగుతూ ఉంది. ఇక్కడ అందరు ట్రస్ట్ చేస్తారు. ఇక్కడైతే మేము రెడీ అవుతున్నాం అనమాట రోటీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను ఒక ఆంటీని, ఇట్లా మాకు రోటీ కావాలి మీరు ఇస్తారా అంటే, ఓకే ఆంటీ ఇస్తానండి. సో నేనైతే ఆంటీ దగ్గర సౌభాగ్య రొట్టె అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఆంటీ దగ్గర నేను తీసుకున్నాను కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఆంటీకి అయితే నేను ఇచ్చేసేయాలి. ఇక్కడ మనం రోటీ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం ఖచ్చితంగా హెడ్ని కవర్ చేసుకోవాలన్నమాట. తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. తల మీద ఆ చున్నీ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. అది ట్రెడిషన్ అన్నమాట. ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటే మనం కోరుకున్న కోరిక నెక్స్ట్ ఇయర్ కల్లా, నెక్స్ట్ రొట్టెల పండుగ కల్లా నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళ ఆచారము. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చి భక్తులు వాళ్ళ కోరికలను కోరుకొని నెరవేర్చుకొని అట్లే ఆ కోరికల్ని మళ్ళీ చెల్లించి. రాజేష్కి ఇక్కడ బిజినెస్ రొట్టె దొరికింది గాయస్. ఇక్కడ బిజినెస్ రొట్టె ఒక అబ్బాయి వదిలితే రాజేష్ బిజినెస్ రొట్టె అయితే పట్టుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ మనం తీసుకున్న దానికి డబల్ వదలాలన్నమాట. అప్పుడు మన బిజినెస్ డబల్ అవుతుందని అది ట్రెడిషన్ ఇక్కడ. తర్వాత నా ఫ్రెండ్కి పెళ్లి రొట్టె అడిగింది. అంటే లాస్ట్ ఇయర్ నాకు మ్యారేజ్ అయింది కదా, సో నా కోరిక నెరవేరిందని నా చేతి ద్వారా తను కూడా పెళ్లి రొట్టె తీసుకుంది. తనకు కూడా తను కోరుకున్న వాళ్ళతో పెళ్ళి అవ్వాలని తనైతే రొట్టె పట్టుకుందనమాట. ఒకవేళ జరిగితే నెక్స్ట్ ఇయర్కి కావ్య కూడా ఆ పెళ్లి రొట్టె వదిలేయాలన్నమాట.
అది ఇక్కడ. నెక్స్ట్ ఇంకోరు వచ్చారు, వాళ్ళకి సంతానం పిల్లలు లేరంట, పిల్లకాయల కోసం అయితే వాళ్ళు చూస్తున్నారు. నాకు ఎలాగో క్రిద్యా ఉంది కాబట్టి క్రిద్యా కోసం నేను సంతాన రొట్టె అయితే వాళ్ళకు వదిలేశాను. వాళ్ళకి పాపం పిల్లలన్నా పుడతారు కదా అని అట్లా సంతాన రొట్టె అయితే ఇచ్చేసాను. నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి గాయస్. అలాగే మన వీడియోని కూడా షేర్ చేయండి, ఓకేనా? ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. అట్ లాస్ట్ మేము రోటీ ఎక్స్చేంజెస్ చేసుకున్నాక ఇంకా రైడ్స్ అయితే ఎక్కుదామని అయితే వచ్చేసాము. నేను, కావ్య, రాజేష్ ముగ్గురం అయితే ఎక్కాం రైడ్. వామ్మో భలే భయం వేసింది, చాలా భయంకరంగా అనిపించింది. లాస్ట్లో కూర్చున్నాము, చాలా పెద్దది కొలంబస్, అసలే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అయితే థ్రిల్లింగ్గా ఉండింది ఎక్స్పీరియన్స్ నాకైతే. భలే ఆ రెయిన్కి ఆ కొలంబస్ పైకి వెళ్ళడం కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. నేనైతే భయానికి అరుస్తూ ఉన్నాను కానీ లోపల భయం వేస్తుంది, బట్ బయటకు మాత్రం ఎంజాయ్ చేస్తున్నట్టయితే యాక్షన్ అయితే చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్ గైస్. లాస్ట్ మేము అన్ని రైడ్స్ అన్ని ఎక్కేసి ఓవరాల్గా అంతా బాగా జరిగింది. ఎవ్రీ ఇయర్ లాగా ఇయర్ కూడా బాగా జరిగింది. మా కోరికలు నెరవేరాలని అయితే కోరుకుంటున్నాము. సో మేమైతే ఫుడ్ కోసం అని ఇంకా వెళ్ళే దారిలో ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. స్పెషల్ థ్యాంక్స్ టు ద పోలీస్ బికాస్ మీ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇంత క్రౌడ్ని కంట్రోల్ చేయాలంటే మామూలు విషయం కాదు. దిస్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యూ పీపుల్. బాయ్ guys, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో and don't forget to like, share, comment and subscribe to my channel Pranu's World. Bye guys, in the next video.